హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా నేను ఓపెన్స్ అనేవి నా వైపు ఉండే విధంగా వేసుకున్నాను. ఫోల్డింగ్ పార్ట్ అనేది నాకు ఆపోజిట్ సైడ్ ఈ విధంగా వేసేసుకున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ అండి. సో నేనైతే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ వైపుకు తిప్పి వేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ డ్రా చేసి అయితే నేను ఆ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను. చూడండి, ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ప్లస్ షేప్ బెల్ట్ కూడా వస్తాయి. 3 పీస్ బ్లౌజ్ అంటారు దీన్ని. సో ఈ విధంగా ఇటువైపు కూడా నాకు క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నట్టుంది. అందుకోసం ఒక స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే, క్లాత్ సరిగా లేదు, కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది. సో దానికోసం ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని మార్కింగ్ చేసి కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు మనకు కొలత బ్లౌజ్ ఇచ్చారండి కస్టమర్. సో ఈ కొలత బ్లౌజ్ నుండి నేను కొలతలు ఏ విధంగా తీయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ నుండి మనం ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇక్కడ బ్యాక్ డాట్ ఉంటుంది కదా, బ్యాక్ డాట్ వరకు ఈ విధంగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మెజర్ చేయాలి. మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 13.5 ఇంచులు వచ్చింది. సో ఎప్పుడైనా 1 ఇంచ్ కలుపుకొని పెట్టుకోవాలి. కాకపోతే వీళ్ళు ఒక 1/2 ఇంచ్ అనేది పెంచమన్నారండి. సో దానికోసం నేను 14.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపేసి 15 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే తీసుకుంటున్నాను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 13.5 ఇంచులు వచ్చింది, 14.5 ఇంచులు పోను 1/2 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి 15 ఇంచులకు పెట్టుకున్నాను. ఈ క్యాజిటీస్ అంతే పెట్టుకోవాలనుకుంటే అంతే పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నాకు కొంచెం 1/2 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి నేను 1/2 ఇంచ్ ఇంక్లూడ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ చంక భాగం దగ్గర నుండి మొదటి హుక్స్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు ఇది నడుం లూజు. హుక్స్ల పట్టీ నుంచి కాజాల పట్టీ వరకు మనకి ఎంత వచ్చింది? 32 ఇంచులు వచ్చింది నడుం లూజు. చెస్ట్ వచ్చేసి 37.5 అంటే 38కి కొంచెం తక్కువ. సో ఈ విధంగా మెజర్. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. చూడండి, నడుం లూజు మనకి 30 కంటే పెద్దగా ఉంది. సో పెద్ద సైజ్ బ్లౌజ్. చూడండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుండి మొదటి హుక్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు చూసినట్లయితే మనకు 9.5కి కొంచెం తక్కువ ఉందండి. అంటే 38 కొంచెం తక్కువ ఉంది. సో నేను అదే మెజర్ని చూడండి ఈ విధంగా ఇక్కడ పెట్టేస్తున్నాను. 9.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, 9.5 అంటే మనకి ఆ 38 4 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. చూడండి, ఇప్పుడు టేపు నేను 4 భాగాలు చేసినప్పుడు 9.5 ఇంచుల దగ్గరకు వచ్చింది. 37.5 కొంచెం ఎక్కువ, 38 కొంచెం తక్కువ ఉందండి ఒక లైన్. సో నేను 38 ఇంచులకే పెడుతున్నాను మార్కింగ్. ఇక్కడ కూడా చూడండి, నడుం లూజు 32 అంటే 8 ఇంచులు. ఇక్కడ నుండి 8 ఇంచులు ప్లస్ డాట్ కోసం 1 ఇంచ్ కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇటువైపు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నానండి. ఆ లైన్ని వదిలేసి మనం కొలవాలి ఆ 1/2 ఇంచుని. సో ఇప్పుడు ఇక్కడ 8 ఇంచులకు ఒక మార్కింగ్ ప్లస్ 1 ఇంచ్ అనేది బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా 9 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక స్ట్రైట్గా ఒక లైన్ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, బాక్స్ లాగా డ్రా చేశాను అంతే. ఇక్కడ 2 ఇంచులు మార్జిన్ కోసం యాజ్ ఇట్ ఈజ్గా నేనైతే 2 ఇంచుల మార్జిన్ కంపల్సరీ తీసుకుంటానండి. చూడండి, ఈ 2 ఇంచుల మార్జిన్ మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. ఇక్కడ మనకి లైన్ డ్రా చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆమ్ రౌండ్ వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి పొడవు వచ్చింది, చెస్ట్ వచ్చింది, లూజ్ వచ్చింది, నడుము లూజ్ వచ్చింది, చెస్ట్ లూజ్ వచ్చింది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 14.5 ఇంచులు ఉందండి. సో 14.5 ఇంచులకి సగం 7.5 అనేది తీసేసుకుంటున్నాను. 7.5 ఇంచులు అనేది మార్కింగ్ అయితే చేసేసుకున్నాను షోల్డరు. చూడండి, ఇక్కడ నుంచి 3.5 ఇంచులు
హాఫ్ షోల్డర్కి, అంటే మిగిలిన 4 ఇంచులు నెక్కి ఉండిపోతుంది. అదే కొలతను సేమ్ ఇక్కడ కూడా కొంచెం కింది వైపున ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉండే విధంగా కొలుచుకొని సేమ్ ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు స్కేల్తో ఇక్కడ ఈ విధంగా కింది వైపుకి ఆమ్ డౌన్ మనం ఈ విధంగా స్టార్టింగ్ నుండి ఇక్కడ నుండి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే మెజర్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నేను నెక్ అయితే ఏం డ్రా చేయట్లేదండి. ఇక్కడ ఆమ్ డౌన్ అనేది 7.5 ఇంచులకైతే పెట్టేసుకున్నాను. మనకి షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్కువ పెట్టుకున్నాను చూడండి, 7.5 ఇంచులకి. సో ఇప్పుడు ఇక్కడ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, మన కింద పైన ఇటు హాఫ్ అటు హాఫ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచు పైన డ్రా చేశాను నేను. ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఒక 1 ఇంచు ఇక్కడ ఈ విధంగా కర్వ్ స్కేల్తో ఆ 1 ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా ఒక కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచు, నార్మల్ బ్లౌజ్లకైతే 1.5 ఇంచులు పెట్టుకోవాలి, చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1.5 ఇంచులు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మనకి ఆమ్ రౌండ్ కొలిచినప్పుడు మనకి బ్లౌజ్ ఇప్పుడు మనం మార్క్ చేసింది సమానంగా వచ్చిందా లేదా కరెక్ట్గా అని చూసుకోవాలి. చూడండి ఇక్కడ నాకు 8.5 కొంచెం ఎక్కువ, 9 కొంచెం తక్కువ ఉందండి. సో ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మెజర్ అయితే కంప్లీట్ అయింది. నెక్ ఇప్పుడు ఏం డ్రా చేయట్లేదు నేను, నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో పోస్ట్ చేయండి, కామెంట్స్లో. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు క్లోజ్డ్ పార్ట్ ఉంది కదా, ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే విధంగా ఈ విధంగా తిప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనం ఇంతకుముందు డ్రా చేసిన లైన్స్ ఉన్నాయి. మనం ఈ విధంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు క్లాత్ అయితే వేసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకుంటూ రావాలి. మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో నేను ఈ ప్రిన్సెస్ కట్ కూడా చూపించాను. సరే నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, సరే చెక్ చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపుకు ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉండడానికి కోసం ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ లైన్ వరకు బయటికి ఉండే విధంగానే క్లాత్ వేసుకోవాలండి. లూజ్ వస్తుంది అనుకుంటే ఫ్రంట్ పార్ట్ నెక్ లూజ్ వస్తుంది అనుకుంటే ఆ 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేయని అవసరం లేదు. సో ఈ విధంగా ఇది మార్జిన్ లైన్ 2 ఇంచులు చూడండి ఇక్కడ డ్రా చేశాను నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ వెంబడి డ్రా చేసుకున్నాం. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా రన్నర్తో ఈ విధంగా రబ్ చేసినట్లయితే మనకి బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి మనకి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర ఇంతకుముందు రన్నర్ వీల్తో గీసాం కదా, దాని వెంబడి చూడండి ఇక్కడ ఇది మనం ఇంతకుముందు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పటి లైన్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని కొంచెం రబ్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆ లైన్ ఈ లైన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసినప్పటి లైన్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేనైతే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగానే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవాలి. ప్లస్ ఆర్మ్ రౌండ్ చంకలోతు కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. 30 ఇంచు లోపలికి మనం ఇంతకు ముందు బ్యాక్ పార్ట్ నుండి డ్రా చేసుకున్న దానికి
ముప్పావు ఇంచు లోపలికి ఈ విధంగా డ్రా చేసుకొని ఈ లైన్ అనేది ఇందులో కలిపేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి చంకలోతు అనేది వచ్చేస్తుంది. చూడండి, బోట్ నెక్స్కి మాత్రమే లోపల వైపు డ్రా చేయాలండి, ఎప్పుడైనా అటువైపుకి చంకలోతు అనేది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు మన నార్మల్ బ్లౌజ్ తీసేస్తాం కదా, 2 ఇంచులు, ఆ విధంగా 2 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. మన నార్మల్ బ్లౌజులకి బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు తీసేస్తాం కదా, ఆ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసుకున్నాము, అందులో నుండి 2 ఇంచులు అయితే తీసేసాము. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ విధంగా కొలుచుకోవాలి. చూడండి, భుజం కుట్టు దగ్గర నుండి ఇక్కడ మనం ఖర్చు కోసం గీసుకున్నాం కదా లైన్, ఆ లైన్ దగ్గర నుండి ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుండి ఈ విధంగా మనకి ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకు మామూలుగా ఈ విధంగా చూసినట్లయితే కూడా తెలిసిపోతుంది, 3/4 ఇంచు ఉంటుంది అంతే. చూడండి, ఈ విధంగా పట్టుకొని ఇక్కడ నుండి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ క్రాస్ ఈ విధంగా చూడండి, ఆ లైన్ దాటింది, ప్లస్ 1/4 ఇంచు ఖర్చుకు వదిలిపెట్టాను నేను. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1 ఇంచు నార్మల్ బ్లౌజ్ లాగానే ఇక్కడ ఒక 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని, తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ కట్ కోసం మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచుల దగ్గర నేను బస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేశాను. చూడండి, ఒక చిన్న లైన్ కూడా డ్రా చేశాను. ఇక్కడ నుండి ఒక 4/4 ఇంచుల దగ్గరికి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మార్కింగ్ కోసం ఈ బస్ట్ పాయింట్ ఏదైతే డ్రా చేసుకున్నామో అక్కడ వరకు 4/4 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నుండి ఒక 3 ఇంచులు తీసుకోవాలండి. చిన్న సైజ్ బ్లౌజ్లకైతే 2.5 తీసుకున్నా సరిపోతుంది, కాకపోతే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక 3 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచులు డాట్ వెడల్పు కోసం 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, తర్వాత ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. ఈ విధంగా మీ ఇష్టం, చెస్ట్ కస్టమర్ వాళ్ళ చాయిస్. చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇక్కడ ఎక్కువే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ప్లస్ ఇక్కడ నుండి ఒక 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి కొంచెం చిన్న కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ షేప్ కింద డాట్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మనం 1 ఇంచు నుండి ఆ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాము. చూడండి, ఇక్కడ కూడా మనకి ఇక్కడ డాట్ వచ్చింది కదా, ఆ డాట్ కోసం అక్కడ కట్ చేసి మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి క్లాత్ సరిపోవాలి కాబట్టి ఇక్కడ నుండి ఈ కింది వైపు మనం మెయిన్ డాట్ కోసం ఇక్కడ ఈ మెయిన్ డాట్ కోసం ఇక్కడ తీసుకుంటాం. అందు క్రాస్ లైన్స్ కూడా ఇచ్చేసాను చూడండి మీకు అర్థం కావడానికి కోసం. ఈ విధంగా ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ పైకి మనం నార్మల్ బ్లౌజెస్ కూడా ఈ విధంగా పెట్టుకుంటాం కదా, సేమ్ ఆ విధంగానే ఒక 1/2 ఇంచ్ పైకి ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను క్రాస్ లైన్స్ గీస్తున్నాను చూడండి, ఈ పార్ట్ మనకి లెస్ అయిపోతుంది, ఇక్కడ కూడా ఈ పార్ట్ లెస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాము. ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది మనం సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఈ విధంగా తీసుకోవడం వల్ల. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అండి, ఫ్రంట్ నెక్ కోసం ఇది వి షేప్ నెక్ పెట్టమన్నారు ఇక్కడ. సో నేను నార్మల్ బ్లౌజుల కంటే ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువగానే ఉంటుంది, 7 ఇంచెస్ వరకే పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే 6.5 ఉంటుంది. సో నేను 7 కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ విధంగా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకొని
స్కేల్తో ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ వీ షేప్ ఫస్ట్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కొంచెం కర్వ్ షేప్ అనేది ఇచ్చుకుంటే షేప్ అనేది బాగుంటుంది. నెక్ షేప్ అనేది చూడండి, ఈ విధంగా వీ షేప్ డ్రా చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ నుండి ఒక చిన్న కర్వ్ లాగా ఆ గీత దాటి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఇక్కడ నుండి నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాము. ఈ ప్రిన్సెస్ కట్ మేజర్ ఇప్పుడు మార్కింగ్ చేసింది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత కట్ చేస్తాను నేను. ఇప్పుడు చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ డిజైన్ నెక్ అని చెప్పాను కదా, ఆ డిజైన్ నెక్ని ఇప్పుడు డ్రా చేస్తున్నాను. చూడండి, మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో పొడవు ఎంత ఉందో అనేది కింది వైపు నుంచి కొలత బ్లౌజ్తో ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాము. తర్వాత ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా పైన కింద ఒకే విధంగా ఉండే విధంగా ఈ విధంగా డ్రా చేసుకొని ఒక లైన్ అయితే స్కేల్తో డ్రా చేసుకోవాలి. తర్వాత 3.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, ఇక్కడ 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అనేది కర్వ్ స్కేల్తో నేను రౌండ్ అనేది పైన బోట్ నెక్ అనేది డ్రా చేస్తాను. చూడండి, ఈ విధంగా ఈ కింద ఈ 2 ఇంచుల గ్యాప్ అదే విధంగా ఉంటుంది. అలాగే దాన్ని ఏం చేయొద్దు. సో ఇక్కడ మాత్రం ఇక్కడ చిన్న కర్వ్ షేప్ అండి, ఇట్లా ఈ విధంగా కొంచెం చిన్నగా కార్నర్ దగ్గర ఈ విధంగా కర్వ్ షేప్ అనేది చేసుకోవాలి అంతే. ఇది ఈ డిజైన్. సో ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి కటింగ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ పైన రౌండ్ చూడండి, బ్యాక్ పార్ట్ ఈ విధంగా డిజైన్ బ్లౌజ్. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కట్ చేస్తున్నాను. చూడండి, మనం డ్రా చేసుకున్న లైన్ వెంబడి కటింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు మన షేప్ బెల్ట్లు కూడా కట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ పార్ట్ నుండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అంతకంటే ముందు నేను హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ కోసం ఈ విధంగా 4 ఫోల్డ్స్ మీదకి క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. కింది వైపు హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ని చూసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకొని 11.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ నా క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉందండి, ఇక్కడ కటింగ్ చేసి తీసేస్తున్నాను. చూడండి, ఇంకా కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనకి ఎంత ఉంది, 11 ఇంచుల వరకు ఉంది. కాకపోతే కింద కొంచెం పట్టీలాగా వస్తుంది, దాంతో 1/2 ఇంచు లెంత్ ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి నేను అంతే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఆమ్ డౌన్ కోసం 3.5 ఇంచులు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎల్బో లెంత్ కాబట్టి హ్యాండ్స్. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 11 ఉంటే 12 ఉంటే నేను 5.5 కొంచెం ఎక్కువ ప్లస్ 2 ఇంచుల మార్జిన్ ఈ విధంగా పెట్టేసుకున్నాను. క్లాత్ ఇక్కడ సరిపోవట్లేదు. చూడండి, మనకి చంకదింపు అనేది ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చేసింది. ఇది నార్మల్ హ్యాండ్ కట్టింగ్ ఏనండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నార్మల్ హ్యాండ్ కట్టింగ్ ఏ విధంగా అనేది. సో ఇప్పుడు దీనికి చిన్నగా పైన పఫ్స్ పెట్టమన్నారండి. సో దానికోసం నేను ఇక్కడ నార్మల్ హ్యాండ్ అయితే ఇప్పుడు డ్రా చేస్తున్నాను. ఇక్కడ నుండి ఒక 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఒక కర్వ్ షేప్ అనేది ఈ విధంగా ఇక్కడ నుండి కర్వ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి, ఇందులో కలిపేసుకోవాలి. ప్లస్ మనకు చిన్న కుచ్చుల కోసం క్లాత్ కావాలి కదా, సో దానికోసం పైనకి ఇప్పుడు మనం డ్రా చేసుకున్న మార్కింగ్ దగ్గర నుండి 2.5 ఇంచుల పైకి ప్లస్ ఇటువైపు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఇక్కడ నుండి
ఈ లైన్ని కర్వ్ని ఇందులో కలిపేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా ఇక్కడ మనకి క్లాత్ అనేది అతుకులు పడతాయి, అది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా వేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు అనేది ఈ విధంగా ఈ మిగిలిన క్లాత్ నుండి షేప్ బెల్ట్లు అనేది తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ను వేసుకొని బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇటువైపు 3.5 ఇంచులు, సైడ్ జాయింట్స్ వైపు 2.5 ఇంచులు ఉండే విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కొలత బ్లౌజ్ నుండి తీసుకున్నా పర్లేదు. సో ఈ విధంగా డ్రా చేసుకుని ఫోల్డింగ్ ఉండే విధంగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ కాదు, క్లోజ్. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. కటింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.